హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. ఇది వన్ మోర్ వీకెండ్ వ్లాగ్ అనమాట. అంటే సండే మార్నింగ్ నుంచి తెగ ఆలోచించేసాము. వీకెండ్ కదా, ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఈవినింగ్ అయ్యేసరికి అక్కడక్కడో ఫారం మాల్ పక్కన ఒక ఎగ్జిబిషన్ ఉంది కదా, అదొక్కటి ఎందుకు మిస్ చేయటం, అది కూడా ఒకసారి చూసి వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇది అవుటర్ వ్యూ అంతా కూడా తాజ్మహల్ సెటప్ అయితే చేశారు బయటకి. ఎలాగో మా హస్బెండ్ ఎప్పుడు ఆగ్రా తీసుకెళ్ళాలి, మనం ఎప్పుడు చూడాలో అని చెప్పి ఈ ప్రజెంట్ అయితే ఇక్కడున్న ఈ తాజ్మహల్ సెటప్తో అయితే అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఒక 4-5 ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఈ సెటప్ తాజ్మహల్ చూసినందుకే నాకు ఎలా అనిపించిందంటే, అబ్బా సూపర్ ఉంది, వావ్ ఎక్సలెంట్ అని అనుకున్నాను. ఇంకా ఒరిజినల్ తాజ్మహల్ని చూస్తే ఇంకెలా ఉంటుందో కదా. తాజ్మహల్ వ్యూ చూసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది మాత్రం అమేజింగ్ అనిపించింది. అంటే ఇక్కడ అంతా కూడా లోపల మనకి బర్డ్స్ అండ్ యానిమల్స్ సెటప్ చేశారనమాట. అవన్నీ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి అంటే ఆ మూమెంట్ ఇస్తున్నాయి అనమాట బర్డ్స్ అవన్నీ కూడా. ఇవన్నీ చూస్తే మాత్రం కిడ్స్ 100% ఎంటర్టైన్ అవుతారు. అంటే వాళ్ళకి తెలిసిన యానిమల్స్ బర్డ్స్ని చూస్తే అబ్బాయి ఇలా ఉంటాయా అని అనుకుంటారు కదా. అంటే మా బాబు ఏజ్ పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలు అయితే సూపర్ ఎంటర్టైన్ అయ్యారు. ఆ క్రొకడైల్ మౌత్లో ఫింగర్ పెట్టు అని భయపెడుతున్నాను అనమాట. అంటే ఇంట్లో ఏం చేస్తాడంటే అలాంటి యానిమల్స్, డైనోసర్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మాకు ఫింగర్ పెట్టిస్తాడనమాట, కరిపించేస్తా అని. అందుకే వాడికి అక్కడ రియల్గా కనిపిస్తున్నాయి కదా, వాటి నోట్లో పెట్టని చెప్పి అలా పెట్టిస్తున్నాను. వాడు మాత్రం అవన్నీ చూసి భయపడ్డాడు యాక్చువల్లీ ఫస్ట్ అయితే, తర్వాత మాత్రం ఎంజాయ్ చేశాడు. ఇక్కడ బాబుకి యానిమల్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట. అంటే తనకి తెలిసినవి కొన్ని తనే నేమ్స్ చెప్తున్నాడు, ఇప్పుడిప్పుడే కొంచెం చెప్పగలుగుతున్నాడు. తెలియనివి నేను కొన్ని చెప్పాను. ఆ యానిమల్స్ వ్యూ అంతా అయిపోగానే ఇంకా రెగ్యులర్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, షాపింగ్ రైడ్స్ అవన్నీ, ఈ వాటిలోకి ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. బాబు స్పెట్స్ పెట్టుకో కన్నా, బాగుందా కన్నా, టర్న్ దిస్ సైడ్, వావ్ సూపర్ కన్నా, సూపర్ చెప్పు, సూపర్ వావ్. తీసుకోనా బాగుందా, ఇంకేం తీసుకుందాం, వావ్ సూపర్. మా ఐస్కి పెట్టుకోవాలి నాన్న, గుడ్ బాయ్. మా ఏంటిదమ్మా, బబుల్సా, వావ్. ఇంకా లేడీస్ యాక్సెసరీస్ కనిపించగానే మనకి మనసు ఆగదు కదా. బ్రెయిన్ ఎంత కంట్రోల్డ్గా వద్దులే అని చెప్పినా కూడా మనసు మాత్రం పదా లోపలికి అని చెప్తూ ఉంటుంది. ప్రైజెస్ కూడా అలానే టెంప్ట్ చేస్తున్నట్టుగా పెట్టారనమాట. కొంచెం అక్కడ కూడా అలా షాపింగ్ చేసేసాము. ఎగ్జిబిషన్ మధ్యలోనే ఇంకొక ఎగ్జైటింగ్ ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే మనం ఇంకెక్కడ వేరే బర్డ్ శాంక్చురీకి వెళ్ళనక్కర్లేదని అనిపించింది. అలా అన్ని డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి.
యాక్చువల్లీ దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్కి. ఆ 100 రూపీస్లో ఈచ్ పెన్నీ కూడా వర్త్ అని అనిపించింది అనమాట ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూసిన తర్వాత. ఇలాంటి ఎక్స్పీరియన్సే నేను ఇంకొకటి కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ని. అది కూడా కూకట్పల్లిలోనే పెట్టారు అరౌండ్ ఏప్రిల్ మే టైంలో. అది మొత్తం రకరకాల ఫిషెస్ అన్నీ కూడా పెట్టేసి అదొక ఎగ్జిబిషన్ కూకట్పల్లిలోనే అయింది. అంటే మనము చూడలేని ఫిషెస్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి ఫిషెస్ అన్నీ కూడా ఆ ఎక్వేరియం పెట్టారు. అది కూడా సూపర్ అమేజింగ్ అనిపించింది. ఇది కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఫిషెస్, ఇది బర్డ్స్. అంటే ఇవి మనం చూడటానికి ఎక్కడికో వెళ్ళాలి కదా, బట్ 100 రూపీస్లో పే చేస్తేనే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ కూడా ఫారం మాల్కి ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాం, దాని పక్కనే చూస్తూ ఉన్నాం, కానీ ఏముందిలే అనుకున్నాము. బట్ మొన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను అనమాట దీని మీద. ఇవన్నీ కూడా ఉన్నాయనేసరికి సరే తీసుకెళ్తే బాబు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అన్నట్టు తీసుకెళ్ళాము. వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు, వాడితో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే ఇలాంటి డిఫరెంట్ బర్డ్స్ని మనం ఎక్కడ చూస్తుంటాం కదా, కొన్ని మనం చూడలేనివి అనమాట ఇవన్నీ కూడా. ఆస్ట్రిచ్ దగ్గర అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అది భలే ఇటు అటు నడుస్తుంది, మనం హ్యాండ్ ఇస్తే అది మూమెంట్ కూడా ఇస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ బర్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో వైజాగ్లో జూలో చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ భలే అనిపించింది. బర్డ్స్ అన్నీ కూడా, ఆ బర్డ్స్ అన్నీ కూడా తెగ అరుస్తున్నాయి అనమాట. అంటే మనుషుల్ని చూసో లేక వాటికి ఆకలేసో ఏమో తెలియదు, కానీ అలా అరుస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఆకలి అంటే వాటికి అక్కడ ఫుడ్ అది ఉంది, ఫుడ్ వేసారు, బట్ ఆ మనుషుల్ని చూసి ఏమో తెగ అరిచాయి అనమాట బర్డ్స్ అన్నీ కూడా. ఈ బర్డ్ మెకావ్ అయితే ఎప్పుడు వినటమే కానీ చూసింది లేదు, బట్ ఇది ఫస్ట్ టైం నేను కూడా చూసాను. ఇది కూడా భలే అనిపించింది చూడగానే. ఇదేంటి రివర్స్ లో పాకుతుంది? హలో హలో ఏంటది? ఎలా తిరుగుతుంది జైంట్ వీల్? అలా తిరుగుతుందా? వా! ఇంకా ఈ రైడ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, అవే రైడ్స్ సేమే, పెద్ద యూనిక్నెస్ ఏమీ అనిపించలేదు ఈ రైడ్స్లో. ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి యూనిక్నెస్ ఏంటంటే ఆ బర్డ్ శాంక్చురీ అని చెప్పాలి. ఆ బయటకి ఎలివేషన్ కొద్దీ ఆ తాజ్మహల్ వచ్చింది అంతే. ఇంకా అంతకు మించి లోపలైతే పెద్ద ఏమి ప్లేస్ కూడా తక్కువేది, ఉన్న దాంట్లో మాత్రం బాగుంది. బట్ ఈ రైడ్స్ అన్నీ కూడా మనం ఎక్కే బ్యాచ్ కాదు, చూసే బ్యాచ్ మాత్రమే. అంటే మనము అంటే నేను ఒక్కదాన్నే, మా హస్బెండ్ మాత్రం అన్ని రైడ్స్ ఎక్కుతారు. బట్ ఇక్కడ ఏమి ఎక్కమన్నా కూడా నేను ఒక్కడిని ఏమి ఎక్కుతాలే, నేను ఎక్కను అని చెప్పేసి తను లైట్ తీసుకున్నారు. నెక్స్ట్ మా మమ్మీ తమ్ముడు ఫన్ గేమ్స్ ఉంటాయి కదా అక్కడ, అందులో ఇదొక గేమ్, ఇదొకటి ట్రై చేశారు. దీనిలో మా వాళ్ళు ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. అదేంటో ఒకసారి చూసేయండి. ఫస్ట్ బాల్ ఎంత పడిందిరా? मुख्यमंत्री वाला भी चुनाव बाकी है, प्रधानमंत्री तो हो गया, पक्का 6 के लिए चक्कर तगिल पड़ते हैं। 3 नेक्स्ट 2 5 जितलाल कौन जितलाल बाकी मल्ली 3 दीदी तो नहीं करा बिहार में, यार हमारे इधर कौन है? झारखंड है मुख्यमंत्री यार हेमंत सर పోయిందా? సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు మా వాళ్ళు ఏది లేకుండా జీరోతో వచ్చే బదులు ఆ చిన్న లైటర్ అయితే తీసుకొచ్చారు.
అదండి మా ఎగ్జిబిషన్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.